ఆమేన్ చెప్పండి. ఆమేన్. అయితే దీవెన కూడా ఆపరేషన్ చేయించుకుని చాలా దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మన మధ్య ఉంది. తన ఆపరేషన్కి వెళ్ళింది, మీకు అందరికీ తెలుసు, సాక్ష్యం చెప్పబడింది. దీవెన వచ్చి అయితే వారమే అవుతుంది. మీరు ఎంతమంది పరామర్శించారు లేకపోతే ఏమో నాకు తెలియదు. సరే, ఏదైనా మనందరికీ కూడా కష్ట సుఖాల్లో లేకపోయినా కష్టంలో పాల్గొనడం పొందువారే ఉండాలి. దేవుని స్తోత్రం కలిసి రైట్. దేవుని మాట విందాము. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా. దయచేసి అందరూ బైబిల్ చూద్దామే. అందరు బైబిల్ చూద్దాం. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్ చూద్దాం. చూడండి, నాకు కొంతమంది స్తంభానికి షార్ట్ వచ్చినాయి. ఏదేమైనా స్తంభాలు తీసేద్దాం. ఏదోలాగా 550 స్తంభాలు తీసేద్దాం. సరేనా? ఏం చేద్దాం ఆలోచించమన్నారు కదా నాన్న. 550 స్తంభాలు తీసేద్దాం. సరే, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఏం చేశాడంటే ప్రవర్తించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు ఇప్పుడు ఏ బుద్ధి కలిగిన వాడు చెప్పాలి మీరు? ఏ బుద్ధి కలిగిన వాడు? సుబుద్ధి కలిగిన వాడు. దావీదు ఏ బుద్ధి కలిగిన వాడు? సుబుద్ధి కలిగిన వాడు. వినండి జాగ్రత్తగా. మీలో చాలా మందికి వాక్యం తెలిసి ఉండవచ్చు, కానీ దేవుడు ఈరోజు మళ్ళీ మీతో ఈ వాక్యాన్ని గుర్తు చేసి మాట్లాడుతున్నాడు. దావీదుకి ఏ బుద్ధి ఉందంటే ఇప్పుడు సుబుద్ధి. మీరు ఏ కాలేజీలో చదివారు? మీరు ఏ స్కూల్లో చదివారు? మీరు డిగ్రీ ఎక్కడ పూర్తి చేశారు? ఎంఎస్సి ఎక్కడ పూర్తి చేశారు? మనందరికీ ఒక అడ్రస్ ఉంది కదా. దావీదు ఏ కాలేజ్ చదివాడు? దావీదుకి ఏ స్కూలింగ్ ఉంది? ఉందా? ప్రజెంట్గా దావీదు స్కూల్కి వెళ్ళాడని ఎక్కడ ఉందా? అయితే ఎవరు స్కూల్కి వెళ్ళారని రాయలేదు. కానీ దావీదు తన బాల్యం నుండి కూడా, చదివే వయస్సు నుండి కూడా గొర్రెలే కాచుకున్నాడు. ఇంకెక్కడ పోయినాడు స్కూల్కి? లేదు. ఏమండి, వాళ్ళ అన్నలు అయితే ఆర్మీలో ఉన్నారని తెలుసు మనకి. వాళ్ళ అన్నలు యుద్ధ సైన్యంలో ఉన్నారంట. సౌలు దగ్గర యుద్ధ సైన్యంలో ఉన్నారు. దావీదుకి ఎటువంటి స్కూలింగ్ లేకుండా, దావీదుకి ఎటువంటి ఏమండి విద్యా బోధన లేకుండా దావీదు ఒక స్వబుద్ధి కలిగిన వాడిగా ఎలా తయారయ్యాడు? దావీదు నేపథ్యం ఏమిటో తెలుసు. దావీదుకి తల్లి ఉంది. పుట్టాడంటే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, 7 ఆచారపాపులైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు. మరి ఆర్మీలో జాయిన్ అయ్యారంటే నాలుగు ఫోటోలు తీసుకుంటారు. ఆర్మీలో చాలా కోరుకు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, యుద్ధ వీరులుగా ఉన్నారు. దావీదు తండ్రి దావీదు యొక్క పెద్ద కుమారులందరినీ కూడా చదివించి ఆర్మీలో జాయిన్ చేశాడు. కానీ వీళ్ళన్నాడు, నా పశువులన్నింటినీ చూసుకోవడానికి ఎవరు ఉండాలా? నువ్వే ఉండాలి, కాబట్టి వెళ్ళు అని చెప్పి పశువులందరూ పంపించాడు. దావీదు పెంపకంలో తండ్రి ప్రేమ ఎక్కడ కనిపించదు. దావీదు పెంపకంలో ఒక దగ్గర మాత్రం నేను యెష్షయి కుమారుడిని అని అంటాడు, కానీ ముఖ్యంగా తన ప్రార్థనల్లో అంటాడు. 116వ అధ్యాయం కీర్తన 16వ వచనం చూడండి. అలాగే 86వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడిని. దేవుని స్తోత్రం. దావీదు దేవునికి అడ్రస్ చేసుకుంటున్నాడు.
ఏమన్నా తెలుసా? అయ్యా నేను నీ సర్వెంట్ని, నేను నిన్ను సేవించేవాడిని, నీ సేవకున్నయ్యా, నీ సేవకుని నేను. అయ్యా నేను పలానా వాళ్ళ అబ్బాయిని చెప్తే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చూసావా? అర్థమైందండి? నేను పలానా ఎస్ఐ గారు తాలూకా, పలానా మినిస్టర్ గారు తాలూకా కదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా పనిచేస్తుందో దేవుని దగ్గర దావీదు ఎవరి పేరు పరిచయం చేస్తాడో తెలుసునండి. అయ్యా నీ సేవకురాలు ఉందే, నీ సేవకురాలు కుమారుని నేను అంటున్నాడు దేవుని స్తోత్రం. అంటే ఆ ఒక్క మాటను బట్టి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, దావీదు తల్లి బహు భక్తురాలని. దేవుని స్తోత్రం. 86:16 కూడా అదే మాట చెప్తుంది. నన్ను కరుణింపు, నీ సేవకుని నీ బలం అనుగ్రహింపు, నీ సేవకురాలి కుమారుడైన కుమారుని రక్షించు. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు తన సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదండి, వాళ్ళ అమ్మగారి పేరు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి దగ్గర? దైవము దగ్గర అండి. దైవము దగ్గర వారి అమ్మగారి పేరు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు నీ చెంతలో ఉన్న పిల్లలు రేపు ఉదయం అయ్యా నా తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నన్ను దీవించనాలి నీ పిల్లలు, నా తండ్రి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నన్ను దీవించు అనాలి నీ పిల్లలు. అయ్యా నేనైనా ప్రార్థన తప్పు చేస్తున్నానేమో కానీ నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన తక్కువ చేయలేదు కదా, నా తల్లి నీ సన్నిధిలో ప్రార్థన తక్కువ చేయలేదు కదా అని మీ పేర్లు ఉపయోగించే అవకాశాన్ని మీరే ఇవ్వాలండి. దేవుని స్తోత్రం. అంటే మనం ఎలా మారాలి? ఎలా మారాలండి? ప్రతి తల్లి చెప్పండి, ప్రతి తండ్రి చెప్పండి, ప్రార్థన పర్లేదు. ఇక మేమైనా ప్రార్థన తక్కువ చేస్తున్నామేమో కానీ నా తల్లి తండ్రి ప్రార్థన పొదుపు చేయలేదు కదా, వారు మా కోసం ఎంతో ప్రార్థించారు, వారి ప్రార్థన విని ఇప్పుడు దావీదు వాళ్ళ అమ్మగారిని ఎందుకు ఉపయోగిస్తున్నాడు ఇక్కడ అంటే ఇన్ఫ్లుయెన్స్ కోసం. దేవుడు వారి తల్లిగారి ప్రార్థనలు బహుగా వింటాడు, తల్లిగారి ప్రార్థన ఎక్కువ చేస్తారు. అందుకోసం ఆమె వాళ్ళ అబ్బాయికి 4 ముక్కలు చెప్పింది. ఏమనంటే అయ్యా దేవుడిని సృష్టికర్త, దేవుడినే స్తుతించు, దేవుడు నీకు అన్నీ సమకూర్చువాడు, దేవుడు నీకు అన్నీ దయచేవాడు. అయ్యా నువ్వు గొర్రెల దగ్గరికి పోతున్నావు కదా, దేవుడిని తలుచుకో. భయం వేస్తావు కదా, దేవుడిని తలుచుకో. ఖాళీ కూర్చుంటావు కదా, దేవుడిని తలుచుకో. అన్నం తింటుంటావు కదా, దేవుడిని తలుచుకో. మంచిగా అవుతుంటావు కదా, దేవుడిని తలుచుకో. క్షేమంగా తిరిగి వస్తుంటావు కదా, దేవుడిని తలుచుకో. అంతే. దానిని పట్టుకొని చెప్పిన ఆ 4 ముక్కలను పట్టుకొని దావీదు జీవితంలో దేవునికి స్తుతి చేయడం మొదలుపెట్టాడండి. దేవుని స్తోత్రాలు. దావీదు ఏం చేయడం మొదలెట్టాడండి? దేవునికి చెప్పాలంటే రెస్పాండ్ అవ్వండి. దేవునికి ఏం చేయడం మొదలుపెట్టాడండి? స్తుతి చేయడం మొదలుపెట్టాడు. ప్రతి విషయానికి స్తుతి చెల్లించడం మొదలెట్టాడు. తనకు కలిగిన క్షేమాన్ని బట్టి, తన ప్రయాణానికి, ప్రయత్నానికి, తన మెలకువకు, తన నిద్రకు, తన ఆహారానికి, తన దాహానికి, తన రక్షణకి, తన సౌకర్యానికి, అన్నిటికీ దేవాస్తుతి 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 అని స్తుతి చెల్లించడం మొదలు పెట్టాడండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రతి విషయానికి స్తుతి చెల్లించే అలవాటు చేసుకోవాలి మనం. ప్రతి సందర్భానికి ఈరోజు నువ్వెవరు, ఎందుకు ఇలా ఉన్నావు, నీకు ఈ రూపం ఎవరిచ్చారు, నీకు ఈ స్థాయి ఎవరిచ్చారు, నీకు ఈ స్థితి ఎవరిచ్చారు, వీటన్నిటినీ బట్టి దేవాని స్తుతి స్తుతి. ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి అవసరాన్ని బట్టి, ప్రతి స్థితిని బట్టి, ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి ఏమండి దేవునికి స్తుతి చెల్లించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ప్రతి విషయానికి దేవుని తలుపు కలిగి స్తుతి చెల్లిస్తున్నాడో, ప్రతి విషయానికి దేవుని తలస్తా ఉంటాడో, ప్రతి విషయానికి దేవా నీకే కృతజ్ఞతలు అనడం మొదలు పెట్టాడో, దావీదుకి దేవుడు ఏమవుతున్నాడు తెలుసా?
దగ్గర రావడం మొదలు పెట్టాడండి. దేవునికి స్తోత్రం. కథ బాగుందా? దావీదు జీవిత చరిత్ర బాగుందా? దావీదు దేవునికి ఏమవుతున్నాడండి? స్తుతి చేస్తూ దగ్గర అవుతుంటే దేవుడు ఆ స్తుతి ఆలకిస్తూ చెప్పండి దావీదుకి దగ్గర అవుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దావీదుకు దగ్గర అయ్యాడో దగ్గర అవుతా 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 తన గురించి తాను బయలుపరుచుకున్నాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన గురించి తాను దేవుని గురించి దావీదుకు తెలియని విషయాలు దేవుడే తన నోటిలో పెట్టి తన మనసులో పెట్టి తెలియజేస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలగాలి. దీన్ని ఏమంటారో తెలుసా? దేవుని దర్శనం అంటారు. ఏమంటారు? దేవుని దర్శనం. దేవుని దర్శనం. దేవుడు తానే దావీదుని దర్శిస్తున్నాడు. దేవుడు తానే దావీదుకి బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు తానే దావీదుకి తెలియచేసుకుంటాడు తను తాను. కీర్తనల గ్రంథం అంతా చదవండి. దేవుని గురించిన మహత్తైన విషయాలు ఉంటాయి. అవునా? కీర్తనలు చదివిన వారే రెస్పాండ్ అవ్వండి. మిగతా వాళ్ళు బాగుండండి. కీర్తనలు చదివిన వారే రెస్పాండ్ అవ్వండి. దేవుని గురించిన చాలా మహత్తరమైన కార్యాలు అందులో ఉంటాయి. అవునా? దేవుని గురించిన గొప్ప సంగతులు ఉంటాయి. అవునా? దేవుని సృష్టికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అవునా? దేవుని కనికరం గురించిన సంగతులు ఉంటాయి. అవునా? గతకాల చరిత్రలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ ఉంటాయి. అవునా? ఇవన్నీ దావీదుకి ఎలా తెలుసు? ఇవన్నీ దావీదుకి ఎలా తెలిసాయి? దేవుడు నీ దావీదు ఎందుకంత మనసులోంచి స్తుతించాడు? అసలు కీర్తనలు అనేవి ఒక వ్యక్తి ప్రార్థన మాత్రమే. ఒక నరుని ప్రార్థనది. ఒక నరుని హృదయ లోతుల్లో నుంచి వచ్చిన ప్రార్థన. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన ఒక పేజీకి పరిమితం చేయాలి, లేదా ఒక పారాగ్రాఫ్కు పరిమితం చేయాలి, ఒక 4 లైన్లకు పరిమితం చేయాలి. కానీ ఒక గ్రంథానికి పరిమితం చేయగలిగిన ప్రాముఖ్యత ఎలా వచ్చింది అంటే దావీదు దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాడండి. హల్లెలూయా. ఎలా స్తుతిస్తున్నాడు తెలుసా? హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాడు. మనస్సు పూర్తిగా స్తుతిస్తున్నాడు. పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతిస్తానంటే వచ్చాట. దేవా, నిన్ను గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది అంటాడు. అంటే నీ గురించి ఇంకా తెలుసుకోవాలని, నిన్ను ఇంకా స్తుతించాలని ఆసక్తి తినేస్తుందయ్యా అంటాడు. స్తుతి దేవుని దావీదుకు దగ్గర చేసిందండి. హల్లెలూయా. తెలుసా దావీదుకి స్నేహం ఎలా కుదిరిందో తెలుసా? భూమి మీద ఉన్న దైవము భూమి మీద ఉన్న మనిషిని కలుసుకోవడం కాదు, పరమనందున్న దైవము భూమి మీద ఉన్న మనిషిని చేరువైందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్న దైవం కాదు ఇది. భూమి మీద ఉన్న దైవము భూమి మీద ఉన్న నరుని దర్శించలే. భూమి మీద ఉన్న నరుణ్ణి పరమనందున్న దైవము తన యొక్క స్వరూపాన్ని బయలుపరుచుకొని దావీదు ఇన్ని విషయాలు స్తుతించడానికి కారణమయ్యేటట్టు చేసిందండి. దేవుని స్తోత్రం. అతడు మనపూర్వకంగా చేసిన స్తుతి కాబట్టి కీర్తనల గ్రంథానికి అంత ప్రాముఖ్యత. ప్రతి మందిరంలో ప్రపంచంలో కీర్తనలు ముందు చదవకుండా ఎవరు కూడా ఆరాధన ప్రారంభించడానికి వీల్లేదు. ఇది ఎవరు ఏర్పరచలు కట్టది? అనాది నుంచి దేవుడు ఏర్పరచలు కట్టది. దేవుని స్తోత్రం. ఒక మనిషి చేసిన ప్రార్థనని దేవుడు అంతటి ప్రాధాన్యత ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన వినండి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడితో తను అంటుకట్టబడి దేవుడే తప్పలుగా నా జీవితంలో ఏ కార్యం జరిగినా, ఇదిగో నేను ఈరోజు క్యారేజ్ పట్టుకెళ్ళాను. దావీదు దగ్గర ఉన్న పరిమితి ఏంటండి? దావీదు పరిధి ఏంటి? ఉదయం లేస్తాడు, తన జీవన కార్యక్రమాలు ముగించుకుంటాడు, గొర్రెలు తీసుకుంటాడు. వాళ్ళు ఏది పెడితే ఆ క్యారేజ్లో ఏది పడేస్తే పట్టుకొని వెళ్తాడు. అక్కడ తింటాడు, మళ్ళీ అట్లా తీసుకుని వస్తాడు. ఇదేనా ఇది షెడ్యూల్? అంతకు మించి ఇంకేమైనా వేరే డైట్ ఉందా? లేదు. ప్రతి విషయానికి దేవా ఇది నీ వల్లే. ప్రతి విషయానికి దేవా ఇది నువ్వే దయచేస్తున్నావు. ప్రతి విషయానికి ఇది దేవా నీ కృప వల్లనే అయినా. ప్రతి విషయానికి ఇదిగో దేవా నీ కనికరం వల్ల నేను క్షామం ఇంటికిపోతున్నా అని చెప్పి ప్రతి విషయానికి దేవుడే ఎప్పుడైతే స్తుతిస్తున్నాడో
మనసు నిండా దేవుడిని ఎప్పుడైతే పెట్టుకున్నాడో మనసులో ఏ విధమైన చెడు లక్షణాలు ఉండడానికి అవకాశం లేకపోయాయి. అంతా స్వబుద్ధితో నిండిపోయిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నాకు లేదు ఈ బుద్ధి, నా ఆయన గారికి లేదు. ఆడికి ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదంటే తల పట్టుకున్న తల్లిదండ్రులు లేరా? నాకు లేని బుద్ధి, ఆయనకి లేని బుద్ధి. అసలు ఆ అమ్మాయికి ఎలా వచ్చింది అని తల పట్టుకున్న తల్లిదండ్రులు లేరా? కానీ దావీదు గురించి దేవుడు ఏం రాయించాడు తెలుసా? సుబుద్ధి. ఏం బుద్ధి? ఏం బుద్ధిది? సుబుద్ధి. దావీదట సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడట. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడట. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంటే పరమున ఉన్న దైవానికి సేవ కుదిరిందండి. దేవుని స్తోత్రం. యెహోవాలో ఉన్న నీకు పరమున ఉన్న ఆయనకి సేవ కుదిరిందండి. అసలు దేవుడు నువ్వు ఏ విధంగా భావిస్తున్నావో నాకు తెలియదు, నీ మనసు నాకే తెలుస్తుంది. కానీ దేవుడు టెస్ట్ చేసుకోమంటున్నాడు. అసలు నేనెక్కడ దేవుడిని, నువ్వెక్కడ మనిషివి? నా చేతులు సృష్టింపబడ్డ నీకు నేను చేరువుగా ఉండి నీ ప్రతి ప్రార్థన ఆలపిస్తున్నాను, నీ ప్రతిదీ సమకూరుస్తున్నానంటే ఎవరికి పొత్తు కుదిరిందండి ఇక్కడ? యెహోవా భూమి మీద ఉన్న మనకి, చెప్పండి, భూమి మీద ఉన్న మనకి పరమున ఉన్న దేవుడికి స్నేహం కుదిరిందండి, పొత్తు కుదిరింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఈ స్నేహాన్ని ఒక టైంకు పరిమితం చేసి ఆలోచిస్తున్నావేమో కానీ దావీదు తన జీవితానికి పరిమితం చేసి ఆలోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం విన్నారు మీరు? మనమైతే ఈ దేవుణ్ణి, ఈ భక్తిని మనం ఒక సమయానికి పరిమితం చేస్తున్నామేమో, లేదా ఒక వారానికి పరిమితం చేస్తున్నామేమో. అర్థమైందండి? ఆదివారమే ఆత్మవశమై ఉంటాం మనం. ఆదివారమే దేవుని తపన. మిగిలిన సందర్భాల్లో దేవుని సన్నిధిని తపన లేకుండా ఉంటామేమో మనం. లేదా కొంతమందికి కొన్ని వేళలేమో, కొంతమందికి కొంత పీరియడేనేమో. కానీ దావీదు గట్ట కాదు, తన జీవితమే దేవుడండి. దేవుని ఎలాగది? తన జీవితమే దేవుడు, తన స్నేహం దేవుడు, తన మాటలు దేవునితో, తన ఆలోచన దేవునితో, తన తపన దేవునితో, ఏమండి, తన విన్నపాలు దేవునితో, ప్రతిదీ దేవునితో ఎప్పుడైందో తన హృదయం అంతా ఏమవుతుందో తెలుసా? సుబుద్ధి కలిగి నిండిపోతుంది. దేవుని స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. నీ బుద్ధి మంచిగా మారాలంటే నువ్వు చేయాల్సింది అదే, దేవునితో ఎప్పుడు తపన కలిగి ఉండాలి. అర్థమైందా? ఈరోజు మీకు ఏదైనా విషయం తెలిసిందనుకోండి, ఎవరి గురించో చెడుగా తెలిసిందని ఏదో నా జీవితం ఏదో జరిగిందిలే, మాకేం లేదు అంటారు. ఎందుకంటే నీ తపనంతా ఎక్కడో తెలుసా? ఏమండి, దేవునితో తపన కలిగిన వారు వేరే విషయాలతో ఎక్కువ స్పెండ్ చేయలేరు. దేవునితో తపన కలిగిన వారు ఏమండి లోకంలో ఎక్కువ మాట్లాడలేరు. వారి భాష అంతా, వారి భాషా నైపుణ్యం అంతా ప్రార్థనలోనే పెడతారండి. దేవుని స్తోత్రం. వింటున్నావా? ప్రతి మాట నీ మనసుతో స్కేల్ వేసుకోవాలి. నువ్వు మనసుతో స్కేల్ వేసుకోవాలి. దేవుని తపన కలిగిన వారు వేరే ఇన్స్ట్రుమెంట్తో గడపలేరు. దేవుని తపన కలిగిన వారు వేరే స్నేహాలతో గడపలేరు. అంటే స్నేహం వద్దనుకుంటారు కాదు, అర్థమవుతుంది? అదొక ఆత్మీయ స్నేహం అయితేనే మనం ఎలా చేయగలరు. అర్థమవుతుంది? దేవుని ఆత్మతో నివాసం చేసే ప్రయోజనం అయితే అలో చేయగలరు, లేకపోతే దాన్ని అలో చేయలేరు. ఇదంతా ఏమంటారు? సుబుద్ధి. దేవుని స్తోత్రం. దావీదుకి ఏమొచ్చిందంటే, అయితే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే అతనికి తోడుగా ఉన్నాడు. ఈ లోపల భూమి మీద రాజ్యంలో తేడా కలిగింది. వింటున్నారా? వాక్యం వింటున్నారా? చేసి చూపించండి. భూమి మీద ఇశ్రాయేలు రాజ్యంలో తాను ఒక రాజును ఏర్పాటు చేశాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే సౌలు. ఏం పేరంటే సౌలు. మన కొత్త నిబంధన సౌలు కాదు, పాత నిబంధనలో ఒక సౌలు ఉన్నాడు. అతను తన ఇష్టానుసారంగా నడిచేవాడంట. ఎవరి ఇష్టానుసారంగా? తన ఇష్టానుసారంగా. దేవుడే తనను రాజు చేశాడు, కానీ అందుకు కృతజ్ఞత ఏమాత్రం లేకుండా తాను తన ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటాడు. దేవుడికి కోపం వచ్చింది. అప్పుడు ఆ కాలంలో ప్రవక్త ఎవరండి? ఆ కాలంలో ప్రవక్త ఎవరు?
సమూయేలుతో దేవుడు మాట్లాడి ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఈ రాజును తీసేస్తాను. మరి ఎవరికి పెడతామయ్యా? ఎవరికి పెడతాడు? చూడండి ఏం చెప్తున్నాడు ఆయన కోసం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా వాక్యం చదివేవాడు మైండ్ పట్టుకోవడానికి ప్రయత్నించండి సార్. దేవుడు యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడండి? వాళ్ళ అమ్మగారు చెప్పిన ఆ 4 ముక్కలు పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇష్ట దైవముగా తన మనసు నిండా చోటిచ్చి దేవుని తపన కలిగి ఎప్పుడున్నాడో అప్పుడు దేవుడు దావీదుని చూశాడు. చూసి కనిపెడుతుంటే దావీదు ఏం చేస్తాడు తెలుసా? నానాటికి సుబుద్ధిని తెచ్చుకుని దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడు. ఏ పనులు చేస్తాడండి? దేవునికి ఇష్టమైన పనులే చేస్తాడు. దేవునికి ఇష్టమైన పనుల్లో మొట్టమొదటి చెప్పిన స్తుతి. దేవునికి ఇష్టమైన పనుల్లో మొట్టమొదటి, రెండోది ప్రార్థన. దేవునికి ఇష్టమైన పనుల్లో తన విషయాన్ని, దేవుని విషయాన్ని ఇతరులకు చెప్పటం. అదే కీర్తన 92లో పెడతాడు దావీదు. యెహోవాను స్తుతించడం మంచిది, యెహోవా నామమును కీర్తించడం మంచిది, ఆయన ప్రభావమును ఇతరులకు తెలియచేయడం మంచిది, ప్రచురించడం మంచిది అంటాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. దేవుడికి నచ్చిన విషయాలు, ఈ విషయాలు చేస్తున్నాడు. అందుకని దేవుడు ప్రవక్తతో అంటున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన ఒకరిని కనుగొని ఉన్నాడు. ఏమండి? నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీకు కైకొనకపోతే ఎంత రాజుతో మాట్లాడతాడు. నీకు చెప్పిందని నువ్వు చేయలేదు కనుక నేను అతన్ని రాజుగా చేస్తాను. ఈ సౌలు విషయాన్ని కొత్త నిబంధన సౌలు మారిన తర్వాత చక్కగా రాశాడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. నెమ్మదిగా చదవాలి. తీసారా అపోస్తల కార్యాలు 13:22? ఇప్పుడు చెప్పు. తరువాత అతనిని తొలగించి ఎవరు తొలగించి? సౌలును తొలగించి. ఎవరు రాస్తున్నారు ఈ విషయాలు? సురేష్, ఎవరు రాస్తున్నారు ఈ విషయాలు? పౌలు అంతకుముందు ఎవరు? సౌలు. కొత్త నిబంధన సౌలు, పాత నిబంధన సౌలు గురించి రాస్తున్నాడు. ఇప్పుడు మారాక ఏమని రాస్తున్నాడండి? అతనిని తొలగించి. అంటే ఒక దుర్మార్గుడిని దేవుడు ఎందుకు తొలగిస్తున్నాడో ఈ దుర్మార్గుడు గ్రహించాడు అనమాట. ఇప్పుడు ఇతను మార్పు పొందాడు, నీతిమంతుడైనాడు. అందుకని దేవుని అభిషేకం ఉన్న వారిని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడో గమనించాడు. అర్థమైందండి? దుర్మార్గంగా ప్రవర్తిస్తే, తన ఇష్టానుసారంగా నడిస్తే దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో తెలుసుకున్నాడు అతను. అలాగే దేవుని మీద మనస్సు కలిగి ఉంటే దేవుడు ఎలా దీవిస్తాడో కూడా తెలుసుకున్నాడు. కాబట్టి అతనిలో పాత మనిషి ఉన్నాడు, సౌలులో పాత మనిషి ఉన్నాడు కదా. సౌలు తన గురించి ఏం చెప్తాడు? నేను హింసకుడును, దోషకుడును, హానికరుడైన వాడును. దేవుడు తన సాక్షిగా మార్చాడంటాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. దేవుడు చెడ్డవారిని మంచి వారిగా మారుస్తాడు, చెడ్డ మనసులను మంచి మనసులుగా మారుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన తపన కలిగి ఉండి ఆయన స్తుతి చేయడం మొదలు పెడితే నీ హృదయము లోపల ఉన్న మస్తంతా నెమ్మదిగా కడగబడతా ఉంటుంది. దేవుని యొక్క స్తుతి దోపు నీ మనసులో నెమ్మదిగా నింపబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు అంటా ఉన్నాడు, అతను ఏమన్నాడంటే, దేవుడు చెప్పండి, నేను యెషయి కుమారుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్పిన మాటలు ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నారు. ఏమని అంటున్నాడు? నేను యెషయి కుమారుని కనుగొంటిని, అతడు ఇష్టానుసారమైన మనుషుడు. దేవుని స్తోత్రం. ఇంకా
ఇందాకే ఒక మాట పలికించాడు దేవుడు. ప్రతి మాట విను, నీ హృదయాన్ని స్కేల్ వేసుకో, అంటే కొలుచుకో. నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తావా? దేవుని మాటలు నెరవేరుస్తావా? ప్రతి పనిలో దేవుని ఉద్దేశం ఉందా? ప్రతి పరిస్థితిలో దేవుని ఉద్దేశం ఉందా? దావీదుని దేవుడు అంటున్నాడు, నా ఇష్టానుసారమైన మనిషి, నా ఉద్దేశాలే నెరవేరుస్తాడు ఇతరం అని సాక్ష్యం ఇచ్చాడంటే దేవుడు. హల్లెలూయా. అందుకని ఆ రాజును తీసే ఈ రాజు నేను పెడతానని ప్రవక్తతో చెప్తున్నాడంటే దేవుని స్తోత్రం కదండి. అప్పుడు ప్రవక్త అన్నాడు, నాయనా మరి నేను ఏం చేయాలి అంటే అతను వెళ్ళి అభిషేకించు అంటున్నాడు. ఎవరిని వెళ్ళి అభిషేకించాలండి? ఆయన ఎక్కడ ఉంటాడు అంటే రామలో ఉంటాడు. వెళ్ళు అన్నాడు. రామలో కాదు, ఆయన ఎక్కడ ఉన్నాడు చూడండి. 16వ అధ్యాయం 4వ వచనం. బెత్లెహేములో ఉన్నాడు అతను. 16వ అధ్యాయం 4వ వచనం. అతను ఎక్కడ ఉన్నాడంట? బెత్లెహేములో ఉన్నాడంట. ఎక్కడ ఉంటాడయ్యా అంటే అతను బెత్లెహేములో ఉంటాడు. ఎవరు పెట్టాడయ్యా అంటే యెష్షయి పెట్టాడు అన్నాడు. అంతే, ఇవే చెప్పాడు హిందూ. ఎక్కడ ఉంటాడంట? అతను బెత్లెహేములో ఉంటాడంట. ఎవరు పెట్టాడంట? యెష్షయి పెట్టాడంట. ఎందుకు వెళ్ళాలంటే నేను కోరుకున్నాను అతను వెళ్ళు అని చెప్పాడు. మీరు 16వ అధ్యాయం చదివితే అక్కడ ఒక ముఖ్యమైన సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. అప్పుడు బెత్లెహేము వెళ్ళాడు అతను. వెళ్ళి ఇక్కడ యెష్షయి ఇల్లు ఎక్కడండి అడిగాడు. అడిగితే యెష్షయి ఎదురుపడి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నా ఇంటికి రండి బాబు. ప్రవక్త నా ఇంటికి వచ్చాడంటే ఏంటి పరిస్థితి ఆలోచించి, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా అంటే నేను సమాధానంగానే వస్తున్నాను అంటే, సేవకుడు మన ఇంటి గమ్మం తొక్కాడంటే అయితే ఆశీర్వాదకరమైన అయ్యిందా, లేకపోతే ఏదైనా అపకారాన్ని బట్టి హెచ్చరించేవాడైనా అయ్యిందా? అర్థమవుతుందండి. రాబో వృద్ధులు ఇలా ఉంటాయి, మీరు సరి చేసుకోండి అని చెప్పేవాడైనా అయ్యిందా, లేదా ఆశీర్వదించి ప్రార్థించి వెళ్ళేవాడైనా అయ్యి ఉంటాడు. అంతే. సరే, 2 కారణాల వల్ల మీ ఇంటికి రావాలి అంతే. అయితే నిన్ను ఆశీర్వదించడానికి, లేకపోతే నిన్ను హెచ్చరించడానికి రావాలి. రైట్, వెళ్ళాడు, సమాధానం వస్తున్నాను అన్నాడు. అయితే లేదు, దేవుడు నీ కుమారుని అభిషేకించమన్నాడు, నీ కుమారుని తీసుకురా అంటే ఈ ఆర్మీలో పిల్లలు సెలవులు ఇంటికి వచ్చినట్టున్నారు పాపం. అర్థమవుతుందండి. 7 కొడుకులు, 7 కొడుకులు ఆర్మీలో ఉండేవాళ్ళు. ఇంట్లో ఉంటారు, ఎందుకు సెలవు ఇచ్చారు. మీలాగా మీ హాస్టల్ సెలవు ఇచ్చారు కదా, అలా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సమూయేలు కూర్చున్నాడు, యెష్షయి నిలబడ్డాడు. నీ కొడుకుని తీసుకురా అంటే పెద్ద కొడుకుని ఏలియాబుని తీసుకొచ్చాడు. ఇతనే నా కొడుకు అని అంటే సమూయేలు గట్టు మీద కూర్చున్నాడు. కాస్త లేచిపోయి ఆయన ఆశీర్వదిద్దామని అభిషేకిద్దామని లేచిపోతున్నాడు. దేవుడు స్మరణ వినిపించి, సమూయేలు కూర్చో, ఇతను కాదు నేను కోరుకునేది అంటే. కొడుకున్నాడు కదయ్యా అంటే మనుష్యుడు చదువు, మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి కొడుకుగా ఉన్నాడని ఇతను అనుకుంటున్నామేమో. ఇతని మనసు మంచిది కాదు, పక్కన ఇతని మనసు మంచిది కాదని అక్కడ రాయలేదు. మీరెందుకు చెప్తున్నారు అంటే, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, ఇతను కాదు అన్నాడంటే ఏమి? నాకు నచ్చిన హృదయం కాదు, పక్కన పెట్టు. యెష్షయి అయ్యా చెప్పు, ఇంకో కుమారుడు ఉన్నాడా అంటే ఇంకో కుమారుడు వచ్చాడు. మళ్ళీ సమూయేలు స్టాండ్. దేవుడు అంటాడు సిట్టు. దేవుడు ఏమంటాడు? సిట్టు, నేను కోరుకున్నది ఇతడు కాదు అంటే మళ్ళీ కూర్చుని పోతాడు. ఓ ఆయన పేరైనా చెప్తే బాగుండు, చెప్పలేదు. పేరు ఎందుకు చెప్పలేదో తెలుసా? ఆఖరి చెప్తాను. చెప్పలేదు, అయిపోయింది. మళ్ళీ కూర్చున్నాడు. యెష్షయి ఇంకో కొడుకున్నాడయ్యా, స్టాండ్. దేవుడు చెప్తున్నాడు సిట్టు కాదు, నేను కోరుకున్నాడు ఇతనే కాదు. 1, 2, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది. ఈ లోపల సమూయేలు సిట్టు స్టాండే. దేవుడు ఎవరిని కోరుకోలేదు. యెష్షయి అయ్యా ఇంకా కొడుకున్నారా? యెష్షయి మనసును గ్రహించడానికి దేవుడు పేరు చెప్పలేదు. ఎంతమంది కొడుకులు అంటే ఏం చెప్పాలి? 8 మంది.
కుమారుని జ్ఞాపకం చేసుకోలేదు. దేవుని అభిషేకం వారి పిల్లలు ఎత్తుకొని ఇంటికి వస్తే ముందు పెద్ద కొడుకుని ఆశీర్వదించు, రెండో కొడుకుని ఆశీర్వదించు, ఏడో కొడుకుని ఆశీర్వదించని చెప్పి ఆగిపోయాడు తప్ప తన మీద ప్రేమ చూపించిన వారు కాదు. ఒక ఎన్నిక లేక, ఒక ప్రేమకు నోచుకోక, అడవులంట తుప్పలంట తండ్రి చెప్పిన పనిని చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటున్న దావీదుని దేవుడు ఎన్నిక చేశాడండి. ఎందువలన ఎన్నిక చేశాడో తెలుసా? అతని నోట్లో ఉండే నిరంతర స్తుతి. దేవుని స్తోత్రం. నిరంతర స్తుతి, నిరంతర స్తుతి. దేవాది దేవుని పరలోకంలో తన సింహాసనాన్ని కలిపి, భూలోకంలో తన సేవకుడిని కలిపి, అభిషేకాన్ని ఆయన వెతుక్కుంటూ ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అతను లేకపోతే వెయిట్ చేస్తుంది. ఎవరు వెయిట్ చేస్తున్నారో తెలుసు ఇక్కడ? దేవుని ఆత్మ దావీదుని అభిషేకించడానికి ఎదురు చూస్తుంది. దీనికి గల కారణం దావీదు చేసిన స్తుతి. దావీదుని తల్లి పైకి తీసుకురాలేకపోయింది, తనకి శక్తి లేదు. తండ్రి పైకి తీసుకొచ్చే శక్తి ఉంది కానీ చేయలేదు. ఒక ప్రయోజనాన్ని చేయలేదు, వదిలిపెట్టాడు. వారి ఎన్నికలు లేడు, వారి ప్రేమ నమ్మకాలకి నోచుకోలేదు. కానీ దేవుడు మాత్రం తన పైన దృష్టి నిలిపాడు. దేవుడు అంటే నేను దేవుడిని అంటాను. పేరంటే చెప్పలేదు, ఆయన మనసు కనిపెట్టడానికి. దావీదు అడవులో పలానా చోట ఉన్నాక అక్కడికే పంపించవచ్చు కదా సమయాన్ని. అలా చేయండి దేవుడు. నా తెలియదు, నేను అలా అడిగాను దేవుడు. అరణ్యంలో ఉన్నాడు, అక్కడికే పంపించవచ్చు కదా సమయాన్ని దీవించమని. ఇది ఎవరైతే ఎన్నిక చేయలేదో వారి ఎదురుగుండా దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ఎవరైతే పనికిరారా అన్నారో వారి ఎదురు దీవిస్తాడు దేవుడు. వీరు పైకి వచ్చేస్తున్నారా అన్న వారి ఎదురు దీవిస్తాడు దేవుడు. నీ నోట స్తుతి ఉంటే, నువ్వు స్తుతించే దానిని, స్తుతించే వారిని అయితే నిన్నెవరైతే తృణీకరిస్తున్నారు, ఎవరైతే నిన్ను ఎన్నిక చేయట్లేదు, ఎవరి ప్రేమకైతే నువ్వు నోచుకోవో వారి ఎదురుగుండా ఎంతో 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 పైకి ఎత్తుతూనే ఉంటాడండి దేవుడు. హల్లెలూయా. ఇంత కారణం ఏంటి తెలుసా? ఆయన నోట్లో వస్తుంది, ఆయన నోట్లో వస్తుంది. దేవుని ప్రార్థన చేయడం, స్తుతి చేయడం అంటే ఏమనుకుంటున్నావు? వారమా? అదో పని, అదో పర్టికులర్ టైంలో చేసేదా? దేవునితో 2.5 గంటలు కేటాయించేదా? కాదు, నిరంతర ప్రక్రియ. తెలుస్తుంది. అద్వితీయ సత్య దేవుడు నిరంతరం స్తోత్రార్పణ. అయినా రెండో దేవుడు లేడు. అతడు సత్యుడు, నిత్యుడు, నిరంతరము స్తోత్రార్పణేనండి. దేవుని స్తోత్రం. మీ సృష్టికర్త ఎవరు? దేవుడు. మీరు ఎందుకు మాట్లాడలేదు నాకు తెలియదు. మీ సృష్టికర్త ఎవరు? దేవుడు. ఎందుకు సృష్టికర్త? నన్ను సృష్టించాడండి, అందుకే సృష్టికర్త. అంతవరకేనా? కాదు. ఇదిగో కాసేపు ఆడినంత నీకేం కావాలి? నీ భోజనాన్ని నీకు ఇవ్వాలి, నీ క్షేమాన్ని నీకు ఇవ్వాలి. అదైతే నీకు ఒక లింక్స్ ఉన్నాయి, బంగారు లింక్స్. అవునా? సంజయ్, నీకు లింక్స్ ఉన్నాయి. మీ తల్లిదండ్రులు ఉన్నారు వేరే చోట, మీ అన్నదమ్ములు ఉన్నారు వేరే చోట. మనకు కొన్ని లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ అన్నింటినీ కూడా క్షేమంగా ఉంచాలి. ఇవన్నీ నీ అవసరం. దేవుడు నీకు కావలసిన ప్రతిదాన్ని ప్రతి ఏరియాలో కూడా సమర్థించి, సమకూర్చి, వాటిని ఏర్పాటు చేసి, వాటి విషయంలో సంతోషించేలాగా చేస్తున్నాడంటే దేవుడు నీ విషయంలో ప్రతిదీ కూడా సృష్టికర్త. ఎప్పుడు సృష్టికర్త తెలుసా? అప్పుడు సృష్టికర్తే, గతంలో సృష్టికర్తే, నిన్న నా విషయంలో సృష్టికర్తే, ఇందాక నా విషయంలో సృష్టికర్తే, ఇదిగో రేపటి నుంచి క్షణం దాటి దగ్గర నుంచి కూడా నా విషయంలో నిరంతరము సృష్టికర్తే. దేవుడు. నేను ఒకసారి మీకు చెప్పాను నా అనుకోవడానికి. దేవుడికి నన్ను కాపాడమే బాధ్యత, నాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చడమే బాధ్యత. ప్రతి పిన్ పాయింట్లో దేవుడు నాకు ఏమేమి అమలుస్తున్నాడు, ఎలా నా అవసరాన్ని తీరుస్తున్నాడు. నిజంగా నిన్న సాయంత్రం ఆత్మీయబుద్ధి గుడికి రావడానికి నాకు సౌకర్యం లేదు. ఏమంటే అలాంటి పరిస్థితులు ఎలాగా ఈ సమయంలో కరెంటు పోయింది, వీళ్ళు చూస్తే పాపం అలికే కొట్టుగా బాగాలేదు,
జాషువా చూస్తే అట్లే వచ్చి ఇంట్లో పని చక్కబెడుతున్నాడు, మా పిల్లలు చూస్తున్నాడు. నేనేమో తర్వాత వీళ్ళకి కావాల్సినంత ఇంట్లో వంట చేసి నేను దొంగ రెడీ అయిపోయి ఈయన లేరు, కిందకి దిగాను. కిందకి మెట్లు దిగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాను. రవ్వా 10 తక్కువ 7 అయిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళాలి, నన్ను ఎలా తీసుకెళ్తావు అని చెప్పి గబగబా మెట్లు కిందకి దిగేశాను. దిగేసరికి అరగంట అయ్యిందంటే ఎస్నాసభలో నుంచి ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏం కోసం ఒక అబ్బాయి నేను వచ్చి కూర్చున్నాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళాలి, తీసుకెళ్తానంటాడు. దేవుని స్తోత్రం. మన విషయంలో ఎప్పుడు ఏది కావాలి, ఎలా కావాలి, మన నిస్సహాయంగా ఏం ఏర్పాటు చేయాలి? ఆధారం లేని వాళ్ళమా ఎలా ఆధారం కల్పించాలి? బ్రతుకు బాగలేదా ఎలా కుదర్చాలి? అందరూ విడిచిపెట్టారా ఎలా పైకి తీసుకురావాలి? ఆయన దగ్గర ఒక గ్రేట్ ప్లాన్ ఉండాలి. నేను ప్రతి చిన్న పాయింట్లో కూడా ఆయన స్పర్శ చూస్తుంటాను. అందుకని నేను అంటాను, ఆయనకి నన్ను కాపాడమే బాధ్యత, ఆయనకు నాకు కావాల్సిన సమకూర్చడమే బాధ్యత, నాకు కావాల్సిన ఏర్పాటు చేయడమే బాధ్యత నా విషయంలో. అయితే ఈ విషయంలో కూడా దేవుడు నాకే సొంతం కాదు, నీకు కూడా సొంతం. కానీ నేను అనుకుంటా నాకు సొంతం అని. దేవుని స్తోత్రం. మీరెవ్వరూ మీ సొంతం అనుకోవడానికి హక్కు లేదు, అన్నట్టు లేదు. అతడు అన్ని చోట్ల అందరికీ ఒకే సమయంలో సమాధానం ఇవ్వగల, సమకూర్చగల, సమర్థత కలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం. అటువంటి దేవుడు నీ నోటి నుండి నిరంతరం స్తోత్రాలు కూడా ఉండాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిరంతరం స్తోత్రాలు కూడా దేవుని స్తోత్రం. పాతకాలంలో మనము అదేమంటారు, కొన్ని సహస్రనామాలు చదివేవాళ్ళం. ఎవరికేం తెలుసు? పాతకాలంలో కొన్ని సహస్రనామాలు చదివేవాళ్ళం. అది అన్ని వేళల్లో చదవచ్చా? హరికృష్ణ చదవకూడదు. అవి చదవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయా లేవా? కానీ నా దేవుడు ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఎలా ఉంటావు, ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు మురికిగా ఉన్నావా, అంటుగా ఉన్నావా, లేకపోతే నీ హృదయం బాలేదా, మేమే చూడటం ప్రతి సందర్భంలో తన నామాన్ని చదువుకుని తన నామాన్ని ఉచ్చరించే అధికారం నాకు ఇచ్చాడండి. నిరంతరం స్తోత్రాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అతను నిరంతరం స్తోత్రాలు అండి. అటువంటి దేవుడిని నిరంతరం జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉండగలము? ఒకవేళ ఉంటున్నాము అంటే దేవుని స్తుతించిన నోరు చచ్చిన దాంతో సమానమని వైపు. మృతులు మౌన స్థితిలోకి దిగిపోయిన వారు నేను స్తుతించలేరు కదా అన్నాడు దాన్ని. అంటే మనం స్తుతించలేకపోతున్నామంటే చచ్చిన వారితో సమానం, మనం స్తుతించలేకపోతున్నామంటే మృతులతో సమానం, మనం స్తుతించలేకపోతున్నామంటే మౌన స్థితిలోకి దిగిపోయిన వారితో సమానం. అయ్యా, ప్రాణం ఉన్నంత వరకు, నా జీవిత కాలమంతా, నా బ్రతుకు కాలమంతా నేనున్నంత వరకు కానీ ఈ పదాలను ఉపయోగించి దావీదు నిత్యము నిన్ను స్తుతిస్తానయ్యా అని అర్థవేస్తుంది. దావీదు వలె నిత్యము స్తుతించే వ్యక్తిని మరలా వాక్యాధారాలతో మనం ఎక్కడ కనుక్కోవాలి. కొత్త నిబంధనలు వచ్చేసరికి వారి నిరంతరం దేవుడి పనిలో నిమగ్నమై వారి జీవితాన్ని సమర్పించుకున్నారు. అది వేరే త్యాగం, అది వేరే త్యాగం. కానీ దావీదు వలె నిరంతరం స్తుతి చేసిన వాడిని ఇక్కడ. అందుకని అభిషేకం ఏమైంది తెలుసు, అతను వెతుకుంటే వెళ్ళిపోయింది. ఉన్నాడయ్యా ఇంకొకడు అన్నాడు, పిలుచుకురా అంటే మరి ఆయన పిలుచుకురావాలి. ఇప్పుడు ఆ గడ్డు ఉందా, ఫోన్ ఉందా, ఏమిటి లేదు. అక్కడికి వెళ్ళాలి, రే బాబు రావాలి. దావిదా నేను వచ్చి అట్లాంటి వచ్చేదండి, వచ్చేయచ్చా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆ గొర్రెలన్నీ తీసుకురావాలి. వాక్యం వచ్చి ప్రతిదీ గమనించాలండి. నువ్వు గమనిస్తే దేవుడి ప్రేమ అంటే నీకు తెలుస్తుంది. సమూయేలు ఎంతసేపు కూర్చున్నాడు తెలుసా? 8వ వాడిని అడ్రస్ చేయగా ముందే కబురు పెట్టక ఉంచేస్తే సమూయేలు అంటే ఎవరిప్పుడు? దేవుడి ప్రతినిధి, దేవుడి అభిషేకాన్ని ఇవ్వడానికి వచ్చిన వాడు ఎంతసేపు కూర్చున్నాడో తెలుసా? అతడి దగ్గరికి నడిచిపోయి అతన్ని మళ్ళీ పిలుచుకుని అతని అనగానే ఉన్న గొర్రెలన్నింటినీ దొడ్డిని చేర్చి అక్కడి నుంచి తీసుకొచ్చే వరకు కూర్చున్నాడు. ఇక్కడ అతడు చూరి దూరి వస్తున్నాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. చూరి దూరుతున్నట్టుగానే సమూయేలు స్టాండ్, నేను కోరుకున్న వాడితోనే నిలబడి అభిషేకించాను దేవుడు. దేవుని స్తోత్రం. అంత స్థితికి దావీదు రావడం
రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మను, అభిషేకించే ఆత్మను వెయిట్ చేయించే స్థితికి దావీదు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మ నేర్పిన స్థుతి అండి. దేవుని స్తోత్రం. తల్లిగా ఎంత మేలు చేసింది తెలుసా? తల్లిగా ఎంత మేలు చేసింది తెలుసా? నీ మేలు నువ్వు చేస్తున్నావని పిల్లలకి, ఈ మేలు నువ్వు చేస్తున్నావని పిల్లలకి నిరంతరం వారి కోసం ప్రార్థన చేసింది. నీకేం కావాలో కోరుకోమ, ఎంతైనా పర్లేదు, డ్రెస్ అంటావా? అయ్యా ఎంతైనా పర్లేదు, సెల్లు కొనుక్కోండివా? ఎంతైనా పర్వాలేదు, నువ్వు ఏదంటే అదే చేస్తానంటావా? రైట్, అన్నీ సమకూర్చే దేవుడు. అయ్యా నువ్వు ప్రార్థించు, నువ్వు స్తుతించా, వారు ప్రార్థిస్తున్నారో లేదో అని చెప్పట ఈయనే ప్రార్థిస్తున్నాడంటే తెల్లవారు లేచి. ఎవరతను? యోబు. వాళ్ళు ప్రార్థిస్తున్నారో లేదో, వాళ్ళ రోజుకో ఇంటి దగ్గర పార్టీ అంటారు. ఎవరికి? యోబు పిల్లలందరికీ రోజుకో ఇంటి దగ్గర పార్టీ. అయితే వీడి పార్టీల్లో పడి స్థుతిస్తున్నారో లేదో అని చెప్పి యోబేమో తెల్లవారునే లేచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. నీ పిల్లల గురించి భారం కలిగల ప్రార్థన చేస్తున్నారా? నీ పిల్లలకి ఎటువంటి అనారోగ్యాలు, ఇంత పాపతో దేవుడు, పాప ద్వారా దేవుడు మాట్లాడాడు. నేను కూడా ఆలోచించాను ఆ విషయాలు. అవును, భవిష్యత్తులో మనకి ఎటువంటి ఆపరేషన్లు, భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు, భవిష్యత్తులో మనం ఏం అవ్వబోతున్నామో, ఇప్పుడు ఇలా ఉన్నాం. తర్వాత ఏంటి? భవిష్యత్తులో మనకి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన కుటుంబం ఇప్పుడు నలుగురుగా ఉన్నాం, రేపొద్దున ఎంతమంది అవ్వబోతున్నా లేదా తగ్గిపోబోతున్నామా? తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఏంటి పరిస్థితి? ఏదైనా భవిష్యత్ అంతటినీ దేవుడిని స్తుతించాల్సిన అవసరం ఉండి మనం గడుపుతున్న ఎందులో తెలుసా? ఏమిటి? ఎలక్ట్రానిక్ గూడ్స్లో గడుపుతున్నామండి. నిరంతరం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఫోనే, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా స్క్రోలే. అదే ఏది స్క్రోలేయడము, లోపల స్క్రోలేయడం, ఇంతే. ఇలా అతిప్పుతా ఉండడమే. ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో బ్రతుకుతున్నాం. వ్యక్తులను ప్రేమించట్లా, మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రేమిస్తున్నాం. మనకు కోపం వచ్చినా సెల్ ఫోన్ ఎత్తోడు, మనకు బాధ వచ్చినా సెల్ ఫోన్ ఎత్తోడు, సంతోషం ఉన్నా సెల్ ఫోన్ ఎత్తోడు, ఇంట్లో అందరూ ఉన్నా సెల్ ఫోన్ ఎత్తోడు, ఒంటరిగా ఉన్నా సెల్ ఫోన్ ఎత్తోడు. సెల్ ఫోనే దైవం అయిపోయిన పరిస్థితులు ఎంతమంది తండ్రులకు కూడా ఉన్నాయి తెలుసా? దారుణం. పిల్లల కోసం ప్రార్థించాల్సిన స్థితిలో నువ్వు చేసే పని ఏంటి? అందుకే దేవుడు ఒకసారి సంగతి అన్నాడు, ఇదిగో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతావో, ఎలా జీవిస్తావో అదే అసలైన గుంపు అన్నాడు. మీకు కలిగిన తీరిక సమయాలని, మీకు కలిగిన ఒంటరి సమయాలని, ఇదిగో పిల్లలు లేరు, లేకపోతే భర్త లేడు, అయితే ఇంట్లో ఎలాగ గడుపుతున్నావమ్మా? నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, అలాగే ఇంట్లో అందరూ లేరు, ఆమె ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఇంట్లో లేకపోతే నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఎలా గడుపుతున్నావో, నువ్వు వ్యక్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావో అదే అసలైన నువ్వు అంటే దీన్ని బట్టి నువ్వు చెప్పచ్చు నువ్వేంటో. దావీదు తల్లి ఏంటో దావీదు చేసి చూపించింది. వాక్యం ద్వారా దేవుడు మనకు చూపించాడు వాళ్ళ అమ్మగారు ఏంటో. నువ్వేంటో నువ్వు చూసుకోవాలి. దేవుడు స్తోత్రం కలుగుతున్నాడు. అభిషేకించాడండి. రాజ్యాన్ని రాజు చేయబోతున్నా ఈ లోపల ఆ ఊరి మీద గొల్లియాతు వచ్చేసాడు. అప్పటికి ఇంకా ఈ మీద అభిషేకం ఉందంతే. అర్థమైందండి? ఈ మీద ఏముంది? అభిషేకం ఉంది. ఈ అభిషేకం ఏం చేసుకోవాలో కూడా దానికి తెలియదు. అంత అమాయకం. అవును, ఆ తర్వాత నన్ను అభిషేకించాడు దేవుడు, అతను స్టేజ్ మాట్లాడి మీరు చూపించండి. మీ వాక్యాలను చూపిస్తాను. మీరు ఇప్పుడు చదివారు కదా, ఎవరు ఆయన వచ్చి ఉన్నాడని. ఎప్పుడది? 16వ అధ్యాయంలో ఆయనకు అభిషేకం వచ్చింది. అర్థమైందా? వాక్యాన్ని పరిశీలించే వారి కోసం చెప్తున్నాను. 16వ అధ్యాయంలో ఆయనకు అభిషేకం వస్తే 17వ అధ్యాయంలో వాళ్ళందరూ క్యారేజ్ తీసుకెళ్ళాడండి. ఏం తీసుకెళ్ళాడు? క్యారేజ్ పట్టుకెళ్ళాడు. అంటే తన పని తాను మానేశాడా? వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అదియా ఏంటి అందరూ చూస్తున్నారు, గొల్లియాతు వచ్చాడు, గొల్లియాతు చూస్తా కూర్చున్నారు వీళ్ళందరూ. ఆర్మీ కూడా చూస్తూనే ఉంది అలాగా. అన్నయ్య ఏంటది అందరూ చూస్తున్నారు అని అడిగితే వాళ్ళందరూ చాలా చేదరింపు మాట మాట్లాడారు. నీకు వచ్చిన పని చూసుకుని వెళ్ళు, నీ పనులు చూసుకో అని చెప్పారు. అదేనా నా మీద అభిషేకం నన్ను ఇలా అంటావా?
మాట్లాడలేదు. తన అభిషేకాన్ని తాను ఎలా ఉపయోగించాలో కూడా తనకు తెలియదు. ఇంత అమ్మాయి ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రేమించి కొంచెం మేలు చేస్తే చాలు, వెనకటివన్నీ మర్చిపోతున్నాం. కానీ దావీదు మీద అభిషేకం ఉండి వాళ్ళందరూ తృణీకరిస్తుంటే, వాళ్ళందరూ వేసిస్తుంటే ఏం అనాలో కూడా తెలియదు ఆయనకి. తన పనుల్లో ఒకటే, దేవుడు ప్రజలు మనము అన్యుడు వాడొచ్చి మనందరినీ బెదిరించడం ఏంటి, ఇది బాగాలేదు, దేవుడి ప్రజలకు కదా జయం కావాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు తప్ప మా పెద్దన్ని ఎలా తిట్టాడు, మా చిన్నాన్ని ఎలా తిట్టాడు, వీడికి సరిగ్గా సమాధానం ఎలా చెప్పాలి, వీడు ఎప్పుడు దొరుకుతాడు, ఈ ఆలోచన లేదు. అతను చూసుగా ఈ ఆలోచన లేదు. ఎంతో వినయంగా అన్న నేను ఏమన్నానన్నా అనుకుని వచ్చేసాడు. మీరు 17 అధ్యాయం చదువుతాడు. అన్న నేను ఏమన్నానన్నా అంతే. చూసారా అతని ఆలోచన అంతా దేవుడే తప్ప. మనం దేవుడి ప్రజలు, మనకే జయము. ఈ జయం ఎలా వస్తుంది? నాలో ఆత్మబలం ఉంది, నేను చేయగలను. ఈ తపన పని చేసేవాడికి ఎప్పుడు పని మీద తపన ఉంటుంది, పని లేని వాడికి మిగతా అన్ని విషయాల మీద తపన ఉంటుంది. ఇంతే స్కేల్. ప్రతిదానికి దేవుడి మాట మీద స్కేల్ వేసుకోవాలి. దేవుని తపన ఉన్నవాడికి ఇంకా ఆ విషయం గురించి, ఆడ గురించి, ఏళ్ళ గురించి, ఆడ జీవితంలో లోతుగా ఏరెట్టి కిలికి తాళం తీసి ఏముండవు. ఒకసారి దేవుడు మాట్లాడతారు, పట్టించుకోవడానికి సమయం ఉండదండి అలాంటి విషయాలు. దేవుని ఆత్మతో ఉంటే దేవుని నిన్నే ఎవరైనా వచ్చి నేను ఇలా అన్నారమ్మా అని అన్నారనుకో, పట్టించుకోవడానికి సమయం లేదు. దేవుడి పని చాలా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ఒక విషయంలో బాధ కలిగింది. నేను చదువుతో మాట చెప్తున్నాను. అయ్యా మన బాధపడ అసలు ఈ విషయాలు కాదు. మన దేవుడు ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎలా చేయాలో, మన జీవితాన్ని ఎలా సర్దుకోవాలో దేవుడికి తెలుసు. ఇదిగో ఇది కూడా మనసులోంచి తీసేసి రేపటి నుంచి ఎవరికి ఏ సాయం చేయాలి, ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎక్కడ ఎవరు నీళ్ళలో ఉన్నారు, ఇదే తప్పని కలిగి ఉంటాం. అప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వదిలేసేది అని మాట్లాడుతుంది. నిజం. రేపు నేను అలాగే చేద్దాం, అన్నింటికి కూడా వెళ్దాం అని మళ్ళీ ఆ శివ కోసం జ్ఞాపకం చేసుకుని శివ మంచం పడ్డాడు, లేవాలి, తనకు వచ్చి దర్శనం గురించి మాట్లాడుతుంది. మెల్లగా మనసులో ఉన్న బాధంతా మెల్లగా కిందకి దిగిపోయి దేవుడి విషయాలు ఆనందించడం మొదలెట్టింది. బాగా మాట్లాడుకుంటూ హల్లెలూయా. దేవుడితో సహవాసం, దేవుడి సంగతులు ఆలోచిస్తుంటే దేవుడు లోపల ఆత్మబలం పెడతాడు. లేకపోతే అయ్యో అది అనుకున్నాడు కదా, అది ఎందుకు అవ్వలేదు, ఇది ఎందుకు అవ్వలేదు, దాని పరిస్థితి ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ఆ మనిషి ఎందుకు అలా చేయాలి, ఈ వ్యక్తి ఎందుకు అలా చేయాలి, అసలు వాళ్ళు ఎలా పోతున్నారు, అసలు ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఏళ్ళ సంగతి ఏమవుతుంది, ఆడ సంగతి, ఈ విషయంలో నది పైగా నిన్ను ఎవరైనా పేరు పెట్టి దూషించాలని చెప్పినా కూడా నథింగ్ అంటారు. దేవుని ఎందుకో తెలుసా, నీలో ఉంది సంథింగ్. ఏం తెలుసా, అదే అనాయింట్మెంట్, అభిషేకం. సంథింగ్ దేవుల్లో ఉంది, దానిలో ఉంది. అంటున్నాడు రాజు దగ్గర పోయి, రాజా ఎందుకు చూశాడు కొట్టుడు ఏ అంటే నేను వెళ్తా. ఎక్కడికి? యుద్ధానికి. ఎక్కడికి వెళ్తావు? పలికావుగా చెప్పు, ఎక్కడికి వెళ్తావు? యుద్ధానికి వెళ్తా. నువ్వా? అప్పుడు చెప్తాడు ఏం తెలుసా, నేను ఇలా ఉన్నానని ఆలోచిస్తున్నారా అయ్యా, నేను ఇలా ఉన్నానని ఆలోచిస్తున్నారా? చదువుమా. నేను గొర్రెలు మెప్పుతున్నప్పుడు సింహం వచ్చేసింది మా మీదకి, ఎలుగుబట్టి వచ్చేసింది మా మీదకి. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా, పైకి చదువు 17వ అధ్యాయం. మీరు చదవండి 17వ అధ్యాయము. ఇట్లా చదవమ్మా. 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను. అదే ఎవరిని ఫోకస్ చేస్తున్నాడండి? దేవుడు ఫోకస్ చేస్తాడు. దయచేసి వింటున్నావా? నేను ఆ పనిని సాధించాలంటే ఎవరు కారణం అంటాడండి? దేవుడు కారణం. సింహం యొక్క నోటి నుండి, ఎలుగుబంటి యొక్క నోటి నుండి దేవుడు చెప్పాడు ఆ సింహం మీదకి వెళ్ళమని, ఎలుగుబంటి మీదకి వెళ్ళమని. తన జీవితంలో రాకపోతే వచ్చింది. ఏం
రక్షించిన దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. వీడి సింహానికి తక్కువే, ఎలుగు బట్టికి తక్కువే, కాబట్టి నేను వెళ్ళిపోతా అన్నాడంతే. ఓరినాయమ్మా అని చెప్పి అర్జెంటుగా వీడికి అవన్నీ తీసుకొచ్చి తొలగించండి రా అంటే అవేమో పెద్ద అయిపోయి వీడేమో చిన్నడైపోయాడు. ఏమి యుద్ధానికి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి యుద్ధోపకరణాలు, అవేమో పెద్ద అయిపోయాయి, వీడేమో చిన్నడైపోయాడు. కుదరట్లేదు నాకు ఇవన్నీ తీసేసాడు, హెల్మెట్ అన్నీ తీసేసాడంతా తీసాడు. అందుకని పౌరుడు రాస్తాడు ఒక చోట, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట యుద్ధములు జయించగల ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయని దేవుని చిత్తమైతే ఆ వాక్యాన్ని ముందుకు తీసుకొస్తాను. ఆత్మ సంబంధమైన వెపన్ నా దగ్గర ఉంది, ఆయుధం నా దగ్గర ఉంది అని అంటే అయితే ఏం చేయమంటావయ్యా అంటే నేను కత్తిని పట్టుకోలేను, కత్తి కంటే చిన్నవాడిని, గుర్తు నాకేమొద్దు, నీకు నమస్కారం, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అయితే ఇల్లు అంటే 5 గులకరాలు ఏరుకొని వెళ్ళాడు, ఒకటే ఉపయోగించాడు. విచిత్రం చూడండి, 5 గులకరాలు ఏరుకొని వెళ్ళాడు, ఒకటే ఉపయోగించాడు. యేసు నామములో అన్నాడంతే. ఆడేమో అంటున్నాడు, ఈడేమో అంటున్నాడు. అక్కడి నుంచి చూసి ఏమయ్యా నా మీద కనపడుకుని వచ్చిన వచ్చాడు వయ్యాక శ్రీగుండ చూసిన ఆ శ్రీగుండ నేను కనపడుకుని వచ్చాడు, నేను కుక్కనా అని ఏదైనా కుక్కనా అన్నది వచ్చాను కదా వాట్ ముందు మృదుడు పెట్టి పడిపోయాడు. వాడి కత్తి తీసి వాడిని చంపాడు. వచ్చేసరికి దేవుని స్తోత్రం కదా. అప్పుడు రాజు దగ్గరికి వచ్చేసరికి ఈ లోపల రాజు చెవిలో పడిపోతున్నాయి. ఏమని తెలుసా? దావీదుకు 10,000 స్తుతులు, సౌలుకు 1000 స్తుతులు అని చెవిలో పడిపోయింది. వెంటనే సౌలు యొక్క రూపం మారిపోయింది. వెంటనే ఒక రాక్షస రూపం వచ్చేసింది సౌలుకి. వెంటనే కత్తి కట్టేశాడు దావీదు మీద. దావీదు కనిపిస్తే చంపేస్తానంటే ఇప్పుడు దావీదునట. ఇప్పుడు చదువు 18వ అధ్యాయము 14వ వచనం చదివాక అక్కడ 11వ వచనం చూడు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకుని సౌలు ఆ ఈటెను విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకునేను. యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండడం చూచి సౌలు దావీదునకు భయపడేను. కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేశాను. అతడు జనులకు ముందు వచ్చుచు పోగుచు ఉండేను. దేవుని స్తోత్రం కలుగునుగా. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం సౌలు చూసి మరి అధికముగా అధికముగా అతనికి భయపడేను. దేవుని స్తోత్రం కలుగును. ఒక్క వాక్య సత్యాన్ని చూపించి నేను ముగిస్తాను. అరణ్యానికి వెళ్ళిపోయాడు. ప్రాణాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? వీడి చేతిలో ఏదుంటే తీసేస్తున్నాడు. వీడు ఎవరు? చేతిలో ఏదుంటే తీసేస్తున్నాడు. కానీ దేవుడు తప్పిస్తున్నాడు అంటాడు అతను. దేవుడు స్తోత్రం. నేను ఆ మాత్రం చాకచక్యం కలవండిగా పక్క తప్పుకున్నాను అట్లా. దేవుడే నన్ను తప్పించాడు అంటాడు. దేవుడి స్తోత్రం. దేవుడే నన్ను తప్పిస్తున్నాడు. వాక్యం కూడా రాసింది, దావీదుకు దేవుడు తోడై ఉండను కనుక అతను తప్పించుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా సౌలుకి ఏం మద్దతు. సౌలు అంటున్నాడు, దావీదు ఎక్కడ కనిపిస్తే చెప్పండి. చెప్తామండి, మీరు చంపేద్దరు కానీ అంటున్నారు వీళ్ళు అందరూ. దావీదు మీద దావీదు రాజు అయితే సీన్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. అందుకని దావీదు అంతం అవ్వడమే బెటర్ అని అనిపిస్తుంది అందరికీ. దేవుని ఆత్మ ఒక్కొక్కరిని ప్రేరేపించి ఒక్కొక్కసారి మనకి విరోధంగా లేపుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఎదుట మనల్ని గొప్ప చేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపు మీద వాళ్ళ అన్నదమ్ములందరూ విరోధంగా ఎందుకు అయ్యారో తెలుసా? వారి ఎదుట దావీదును గొప్ప చేయడానికి. దేవుని స్తోత్రం. ఈ రోజు నీ విషయంలో చాలా మంచిగా ఉన్నవారు విరోధంగా ఎందుకు అవుతున్నారు తెలుసా? యశ్శక్తి దేవుని దగ్గర వాళ్ళ ఎదుట మనల్ని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి జయమని నమ్ము. వాళ్ళ దగ్గర వినయంగా ఉంటుంది. వాళ్ళ మీద మనం పాపం చూపించుకుంటాం. వాళ్ళతో చెడు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ అదే వ్యక్తి వచ్చారనుకో ప్రేమతో పలకరించాలి. ఇది నటన కాదు, సమాధాన పడమాట. నీ దృష్టిలో ఇది నటన. అదే అప్పుడే మాట్లాడుతున్నారు. ఇలా వచ్చిందంటే ఎలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతారో అలాగా నేనైతే నడుచులేనబ్బా అంటారు. మీరు అది సమాధానం పడాలి. అది సమాధానం పడాలి. సమాధానం పడాలి. అతను నా చెడు తీసేయలేదు
ప్రార్థించి వారి కొరకు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. వీళ్ళందరూ కత్తి కట్టేస్తున్నారండి. ఎవడు పడితే ఆడే అంటున్నాడు, నేను పట్టించేస్తాను ఎవరిని? దావీదు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకానొక సమయంలో సౌలుకి అపజయం వచ్చినప్పుడు చూద్దామా ఇప్పుడు ఏం జరిగింది? సౌలుకి అపజయం వచ్చినప్పుడు చూడండి, 2వ దినవృత్తాంతాలు లేదు 1వ దినవృత్తాంతం చూడండి, 12వ అధ్యాయం. దేశంలో వాళ్ళందరూ దావీదుకి ఏమయ్యారు? విరోధమయ్యారు. చెప్పండి, ఏమయ్యారు దేశంలో ఉన్న వాళ్ళందరూ దావీదుకి? దేవుడు కనిపించిన ఏమంటున్నాడు దావీదుని? పట్టించేస్తాను, నువ్వు వేసేది కానీ అంటున్నాడు. అలాంటిది దావీదు విషయంలో దేవుడు అందరినీ ఎలా మార్చాడో నిదర్శనం ఈ 12వ అధ్యాయం. మీరు ఇంటి దగ్గర తీరిగ్గా చదువుకోండి, నేను అన్నీ చూపించలేదు ఇక్కడ. కానీ మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దావీదు కీషు కుమారుడైన సౌలుకు భయపడి ఇంకనూ దాని ఉండగానే సౌలు బంధువులకు మీరు నోట్ చేసుకోవాలి. సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు శిక్లగులకు వచ్చిరి. ఎవరు వచ్చారండి? సౌలు కుటుంబ సభ్యులందరూ ఎవరికి సహాయం చేయడానికి? దావీదు వాళ్ళ మనసులో ఎలా మారిపోయింది? దేవుడు చేశాడు. మనసులో మార్చడం లేదు. మనకు వ్యతిరేకంగా ఎవరైతే ఆలోచిస్తారో మనసును మారుస్తారు. మన విషయంలో ఎవరైతే వ్యతిరేకంగా ఆలోచిస్తారో వారి మనసును మారుస్తారు. మనం నిదానించుకుంటాం. దావీదు విషయంలో దావీదుకి సహాయం చేయడానికి ఎవరు? మామూలు పల్లెలు కాదండి, యుద్ధ పరాక్రమశాలులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తెలుసా? 2వ వచనం చదువు. వీరు నెమ్మదిగా చదవండి, టైం అయిపోతుందా? నేను నెమ్మదిగా చదువుతున్నానంటే మీ ఆటలు నాకేం తెలుసారు కదా. చదువు ఏంటండి? విలుగాండ్రయి కుడి చేత్తో ఎడమ చేత్తో కూడా వడిసల రాళ్ళు రొమ్ముటకులు ఇంటి చేత అంబులను విడిచిటకులు. ఎడం చేత్తో బాణం వేయగలరంట, కుడి చేతులు బాణం వేయగలరంట. ఎడం చేతులు వడిసలతో పట్టగలరంట, కుడి చేతులు వడిసలతో పట్టగలరంట. అలాంటి పరాక్రమశాలులు ఎవరి పక్షం వారు? అసలు సౌలు పక్షం వారు. ఇప్పుడు ఎవరి పక్షంలో వస్తుందని తెలుసా? ఎవరండి? దావీదు పక్షంలో వస్తారు. మీకు ఇంకొక అద్భుతమైన విషయం అదే అధ్యాయంలో చూపిస్తా. రెడీనా? చూడండి, 24వ వచనం. చూడండి, యోధా వారిలో డాలును ఈగను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన వారు 6,825వ వచనం. షిమ్యోనీయులను యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది. చాలు. ఇప్పుడు నేను చదువుతున్నాను, మీరు వినండి. 26లో లేవీయులలో అంకె చూడండి, 4,600 మంది. 27లో అహరోను సంతతి వారు, ఆ వాక్యం చివరి చూడండి, 3,700 మంది. 28లో పరాక్రమశాలులైన వారు, వాళ్ళు ఎంతమంది తెలుసా? 29లో ఉన్నారు, 29 మొదట్లో ఉన్నారు, 20 ఇద్దరు. ఏమండి? తర్వాత యువతలకు రండి, 31వ వచనంలో 20,800 మంది. మనష్య యొక్క అర్ధగోత్రపు వారు ఎంతమంది తెలుసా? ఆ వాక్యం చివరిలో ఉన్నారు, 18,000 మంది. 32లో ఇశ్రాయేలీయులలో ఉన్నారు 200 మంది. అలాగే 35వ వచనం చదువు, 34 చివరిలో ఉంది 50,000 మంది. 34 చివరిలో 37,000 మంది. 35వ వచనం చదువుతున్నాను. దానియులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. అశ్షరీయులలో యుద్ధపు నేర్పగల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది.
3000 ఉన్నారు. ఆడ 3000 ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు రాజు కావాలంటున్నారండి? మొదటేమో ఈయనకి ఎక్కడొచ్చింది ఉలుకు? సౌలుకు 10,000, దావీదుకు 10,000 స్థుతులు, సౌలుకు 1000 స్థుతులు. అనగానే వచ్చేసింది మనవాడికి బీపీ. ఆ బీపీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంకా హై లెవెల్కి రీచ్ చేశాడండి. ఇప్పుడు ఆళ్ళోళ్ళే దావీదును రాజు అంటున్నారు, ఆళ్ళోళ్ళే దావీదుకు సహాయం చేస్తారంటున్నారు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములలో అందరూ దావీదే రాజు అవ్వాలంటున్నారు. బీపీ ఏమవుతుందో చెప్పండి, విషయం పేరుపోతుంది కదా. ఎంత అద్భుతమో చూడండి. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుదును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇల్లు కట్టడానికి నిషేధించిన రాయి. ఇల్లు కట్టుంటే మేస్త్రి ఏం చేసినట్టు తెలిసిన, ఈ రాయి వదలు అని ముక్క చెక్క కొట్టేస్తే పైకి వచ్చేసరికి గోడ మూల కారణం సరిపడలేదట. ఆ పెంచు కొట్టారా, ఇందాక పడేసారు కదా, ఆ పెంచు కొట్టరా అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే దేవుడు ఏమని రాయి చూడండి, ఇల్లు కట్టుటకు నిషేధించిన, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, అలాగే మూల రాయి వేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తుతి స్థితిని మార్చేసిందండి. దేవుని స్తోత్రం. అరణ్యంలో ఉన్న వ్యక్తి అంతఃపురానికి చేరిపోయాడండి. దేవుని స్తోత్రం. స్తుతి స్థితిని మార్చేసింది. అరణ్యంలో ఉన్న వ్యక్తి అంతఃపురానికి చేరిపోయాడు. దేవుని స్తోత్రం. అంతకుముందు ఎక్కడో చిన్న రాయి చూసుకుని దాన్ని కూర్చుంది, అంతేనా? ఎక్కడో చిన్న రాయి చదువుకుంటే చాలు దాన్ని కూర్చున్నాడు. ఎక్కడైనా పడుకోవాలనిపిస్తే ఒక గడ్డిలో పడుకొని అలాంటిదే చిన్న రాయి తీసుకుని తల మీద పెట్టుకునేవాడు. ఇప్పుడు దేవుడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దాన్ని దీని అంతటికీ కారణం మొదటికి వెళ్ళిపోదాం, వాళ్ళ అమ్మ నేర్పిన స్థుతి. ఆ స్థుతిని ఇతడు ఇంప్రూవ్ చేశాడు. దేవుని వాక్యాన్ని వింటున్నావు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. ప్రతి నిమిషం దేవుని పక్కనుండి నువ్వేమో అలా లాగేస్తే ఏది వీళ్ళు అప్పులోకి వెళ్ళిపోతాను, ఇంకా అది మానలేదు, నేను అక్కడ వెళ్ళిపోతాను అని అంటుంటే దేవుడు నిన్ను ఇలా లాగితే ఇదేమన్నా తగ్గవ్వదా? కాదు. విన్న వాటిని నువ్వే అభివృద్ధి చేసుకోవాలి, విన్న వాక్యం ప్రకారం నువ్వే జీవించాలి. దేవుని స్తోత్రం కలుగుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏమనుకుంటున్నాను, మీరు డైల్యూషన్స్ చేస్తున్నారు కదా, ఫ్యాక్టరీలో డైల్యూషన్స్ చేస్తున్నారా? డైల్యూషన్స్, టైట్రేషన్స్ ఏమంటారు కదా, చేస్తున్నారా? అది ఎలా ఉందో ప్రాసెస్ చదువుతున్నారు, ప్రాసెస్ ప్రకారం చేస్తారు. చేస్తే అవుతుందా లేదా? అవునా కదా? అవునా? మీరు కూడా అలాగే కదా. ఏదైనా విధానం తెలియలేదు అనుకోండి, ఇప్పుడు మనకు అన్నిటికీ ఆధారమే ఉన్నారు. ఎవరు టక టక ఇది ఎలా చేయాలి అంటే చేస్తున్నాం కదా, అందులో చూసినట్టే చేస్తున్నాం కదా, మరి వాక్యాన్ని వింటున్నాం కదా. విన్నట్టే ఉంటే, విన్నట్టే చేస్తే కరెక్ట్గా అలాగే రాదా? చెప్పాలండి. ప్రాస్పెక్టస్ దేనికి? టు నో ప్రొసీజర్, టు రీచ్ సక్సెస్ పాయింట్ కదా. అదే టు నో ప్రొసీజర్, టు రీచ్ సక్సెస్ పాయింట్ కదా. పద్ధతి తెలుసుకోవడానికి, సఫలతకు చేరడానికే కదా. అయితే విన్నది విన్నట్టు, చదివినట్టు చేస్తే సఫలతకు చేరవా? శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని తలకు మూలరాయిగా చేసిన దేవుడు చెప్తున్నాడు నీకు. నువ్వు స్తుతి చేస్తే ఆ స్థుతిని స్థితిని మార్చేస్తాడు. నేను దావీదుని అరణ్యం నుంచి అంతఃపురానికి తీసుకెళ్తాను, నిన్ను కూడా నేను బాగు చేయగలను. మోకరించి ప్రార్థన చేసుకుంటాను. తర్వాత దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలేంటో తెలుసా? ఆఖరి దావీదు వంశంలో నుంచే మెస్సయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు దావీదు వంశంలో నుంచే. దావీదు చేసిన స్థుతి వలన దావీదు సింహాలలో ఉంచగలిగితే, అది సింహాన్ని చేర్చగలిగితే, ఎలుగుబండిని చేర్చగలిగితే, గొల్యాలను చంపగలిగితే, దేవుని అభిషేకాన్ని పొందుకోగలిగితే, రాజును ఎదిరించగలిగితే, శత్రువులను జయించగలిగితే, ఎలాగ ప్రేమతో శత్రువులను జయించగలిగితే, అతను సుబుద్ధి ఎక్కడ చూపించాడో తెలుసా? సౌలు చంపుతానన్న సౌలు తనకి రక్తహేళనగా దొరికాడండి. మీరు అధ్యాయంలో చదువుకోవచ్చు. చంపుతానన్న సౌలు దొరికేశాడు ఎదురుకుండా. ఏం చేస్తున్నాడో తెలుసా? సౌలు ఏం చేస్తున్నాడబ్బా? కొడుకున్నాడు. అప్పుడు ఎనగతలు ఉన్నారు, టీచర్లు ఉంటారు కదా, ఎనగతలు మనకి టీచర్లు ఉంటారు. అది చెప్పారు, ఇదే ఆదులు ఎస్ఐ అండి, నీ కష్టం ఈ రోజుతో పోతే అంటే
అవకాశం వస్తే మాత్రం రివెంజ్ తీసుకుంటాం, అవకాశం వస్తే కాబట్టి మాత్రం అడగాలని చూస్తాం ఏమండి. కానీ దావీదు మాత్రం నా దేవుడండి, నా దేవుడు ఉన్నాడు నాకు, నేను అలాంటి పని చేయను, నేను నా పని చేసుకుంటే దేవుడు ఎందుకు బాగో అన్నాడు అంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించు, స్తుతి ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో ఆలోచించు. స్తుతించకుండా ఉన్నావు కదా ఇంట్లోనే, నిరంతరం ఏదో ఏదో వేదన, ఏదో ఆలోచన, ఏదో చెత్త, ఏదో వాళ్ళతో మాటలు వీళ్ళతో మాటలు, లేకపోతే నీ జీవితం గురించే యాత్ర. స్తుతి చేయవాలి, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతి చేయవాలి. దావీదుకు తెలియకనే స్తుతి చేస్తే దేవుడు బయలుపరిచి కీర్తన గ్రంథం రాస్తే కీర్తనలు ఎదురుకుండా ఉన్నాయి కదా, నువ్వు స్తుతి చేయొచ్చు కదా. దేవుడు స్తుతి చేయడానికి ప్రేమించేవారు లేరండి. దావీదు జీవితంలో అభిషేకం అభిమానించేవారు లేరు. దావీదుకి ఎఫెక్ట్స్ లేవు, దావీదుకి ఆస్తులు లేవు, దావీదు పేరున రాసిన సొంత సామంతుడు కాలతుడు అయినప్పటికీ అన్ని ఎన్నొచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. ఎవరి ప్రేమతకు దొరకపోయినా దేవుని విడిచిపెట్టలేదు. స్తుతే నాకు ఆధారం అన్నాడు, నా స్తుతికి ఆధారముకు దేవా అని దేవుడు వర్ణించాడు. దేవుడు వెంటనే కనిపించాడు, దేవుడి గురించి అనేక విషయాలు చెప్పాడు. దావీదు స్తుతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. దావీదు అరణ్యం నుంచి అంతఃపురానికి తీసుకెళ్ళగలిగిన ఒక అద్భుతమైన మేలు దావీదు జీవితంలో దేవుడు చేశాడు. నువ్వెందుకు ఆశీర్వదింపబడదు, నువ్వెందుకు దీవించబడవు, నీ పిల్లలెందుకు దీవించబడదు, రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారో నీకు తెలుసా? అసలు ఏం చూస్తున్నావు? భవిష్యత్తు చూడు. భవిష్యత్తు నీకు కనిపించట్లేదా? అయితే దేవుడు పాదాల దగ్గర స్తుతి చెల్లించండి. దేవుడు తప్పన కలిగి ఆయన వాక్యాన్ని ధ్యానించు. ఇదివరకు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళని ఇప్పుడు మానేశావు. ఇదివరకు ప్రార్థన ఎక్కువగా చేసేదాన్ని ఇప్పుడు మానేశావు. ఇప్పుడు ఎందుకో తెలుసా? నీ జీవితంలో నూతనమైన ఫ్రెండ్స్, నూతనమైన పరిచయాలు, నూతనమైన పరిస్థితులు. ఇక ఖాళీ ఉండట్లేదు నీకు. అయితే పని, లేకుంటే మాటలు, లేకుంటే ఏదో ఏదో. కాబట్టి నీకు తీరిక ఉండట్లేదు. తత్ఫలితంగా నీ మనసు ఎలా మారిందో తెలుసా? దయ్యాల గుహగా మారింది. ఎవరి హృదయం ఎలా ఉండదో వారు నేను పరిశీలించుకోవాల్సిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు ఈ వాక్యం ఎదుట కష్టంగా నిలబడాల్సిన పరిస్థితి అర్థమవుతుంది. ఇదివరకు ప్రార్థన ఎక్కువ చేసేవాడు ఇప్పుడు చేయట్లేదు. ఇదివరకు వాక్యం ఎక్కువ చదివాడు ఇప్పుడు చదవట్లేదు. ఎవరు ఆక్రమించారు నీ టైంని? ఎవరు ఆక్రమించారు? ఏ వేదన ఆక్రమించింది? ఎందుకు అలా మారిపోయావు? దేవుడు అడుగుతాడు. స్తుతి ఆ దావీదు యొక్క స్థితిని మారిస్తే నేను నీ పరిస్థితులు మార్చలేనా? నువ్వు మారద్దు. ఇదిగో నా వాక్యం చెప్పినట్టుగా నేను ఒక ప్రాస్పెక్టస్ నీ ముందుంచాను, నేను ఒక విధానాన్ని నీ ముందుంచాను. ఆ విధానం ప్రకారం నువ్వు వెళ్ళిపో. నిన్ను నేను అత్యంత ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాను. ప్రార్థన మొగోన్నతుడైన ఈ వాక్యములు మీరు హృదయ లోతుల్లో నాటి నా ఆత్మీయతను అద్భుతమైన పరిస్థితులు ఏమిటి అని పరిశీలించుకొని వాటిని విస్మరించి నీతో గడిపే సమయాలు, నిన్ను ధ్యానించే సమయాలు, నీ మహత్కార్యాలను రెస్సైన జ్ఞానం తెలుసుకునే సమయాలు,
నీ ఉపదేశంలో మరొక నీతో అంటి కట్టి బడి ఉండే సమయాలు, ఒక మాటలో చెప్పాలంటే నీ పాదాలను పెరవేసుకునే సమయాలు వారి జీవితం ఎక్కువ చేయాలి. ఏ ఒక్క మనసు అయితే, ఏ ఒక్క హృదయం అయితే ఈ వాక్యాన్ని స్వీకరించి రేపటి నుండి ఆ రీతిగా చేయబోతుందో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏ విధమైన పరిస్థితులైనా, పరిచయాలైనా అయ్యా దేవుని కొరకు అని నిలబడగలుగుతుందో ఆ కుటుంబాలను అత్యంత ఉన్నతమైన స్థితికి దీవించి ఆశీర్వదించిన ఆయన అట్టి కృప మా అందరి మీద చూపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను.